హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తాలా వ్లాగ్స్ అండ్ రెసిపీస్. మన ఛానల్లో 7 days ఆఫ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ స్టార్ట్ చేసాం కదా. ఇది డే 4 ఓట్స్ స్మూతీ విత్ సీజనల్ ఫ్రూట్స్. ఇది వెయిట్ లాస్ ఆర్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఈ ఓట్స్ స్మూతీ కోసం ఒక 20 grams ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ తీసుకోవాలి. మీకు ఇన్ కేస్ డైజెస్టివ్ ఇష్యూస్ ఆర్ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఓట్స్ ఒక 10 to 15 minutes వాటర్లో సోక్ చేసిన తర్వాత తీసుకోండి. అప్పుడు అందులో ఫైటిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది అండ్ న్యూట్రియంట్స్ బాడీకి బాగా అబ్జర్వ్ అవుతాయి. నెక్స్ట్ దీంట్లోనే ఒక 1.5 spoon అంటే 8 to 9 grams ఆఫ్ చియా సీడ్స్ తీసుకోవాలి ఫర్ omega-3 ఫైబర్ అండ్ ప్రోటీన్. ఒక మిక్సర్ జార్లో ఈ ఓట్స్ అండ్ చియా సీడ్స్ తీసుకొని అండ్ ఇందులోనే ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ అండ్ బనానాస్ వేసుకోవాలి. ఫ్రోజన్ ఎందుకంటే స్మూతీ టెక్స్చర్ థిక్గా రావడం కోసం. నెక్స్ట్ ఇందులో ప్రోటీన్ కోసం అన్ఫ్లేవర్డ్ నేచురల్ గ్రీక్ యోగర్ట్ యూస్ చేశాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. చూసారా ఎంత థిక్గా వచ్చిందో టెక్స్చర్. నెక్స్ట్ ఇందులో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్మెలన్ సీడ్స్ అలానే బ్లాక్ రైజన్స్ యాడ్ చేశాను. ఇవి మీరు ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసుకొని మార్నింగ్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా డైరెక్ట్గా వేసిన నో ఇష్యూస్. ఇక్కడ నేను చెప్పిన ఎవ్రీ సీడ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ పంకిన్ సీడ్స్ అండ్ వాటర్మెలన్ సీడ్స్ తీసుకోవడం వల్ల హార్ట్ హెల్త్, హెయిర్ గ్రోత్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అండ్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల హై కొలెస్ట్రాల్ అండ్ బీపీ కంట్రోల్ అవుతుంది అండ్ బ్లాక్ రైజన్స్ వల్ల స్కిన్ హెల్త్, ఇమ్యూనిటీ బాగుంటుంది. అంతే, డే 4 ఆఫ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్లో ఓట్స్ స్మూతీ బౌల్ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తాలా వ్లాగ్స్ అండ్ రెసిపీస్.